ఇప్పుడు గ్రామాల్లో పెళ్లి జరిగినప్పుడు, హ్మ్. చనిపోయినప్పుడు హ్మ్. దినాలని, హ్మ్. మాంసాహారం, మద్యపానం ఆ! ఎలా అంటే విపరీతంగా జరుగుతుందా? ఆ! మామూలుగానా? అది అది ఎట్లంటే క్వింటాల పెళ్ళిళ్ళ సమయంలో అయితే హ్మ్. మేకలను హ్మ్. చాలా మట్టుకు బలిస్తున్నారు. క్వింటాల మాంసము, హ్మ్. ఆ చికెన్ కోళ్ళను బలివ్వడం. డబ్బులు ఎలా వస్తున్నాయి? పిల్లవాళ్ళు ఈ మట్ కార్యక్రమానికి అంటే మాట్లాడుకో. వాళ్ళ కుటుంబాలు మట్ పెట్టుకొని లక్షలు లక్షలు ఖర్చు చేస్తున్నారు కదా! ఫంక్షన్ హాల్‌లో. అంటే మందు పార్టీ గూడా ఉంటుందా? ఆ! మందు కూడా ఉంటది. ఇగ అక్కడ దాని తర్వాత ఇగ పెళ్లి తర్వాత మందు బయటకు పోయి హ్మ్. వీళ్ళు తెప్పిస్తారు. ఈడ తాగుతూ ఉంటారు. దినాలప్పుడు గూడా అదేనా? దినాలప్పుడు అంతే ఉంటది. ఇది ఇది మొత్తం మా తెలంగాణ సంస్కృతి అని కొంతమంది అంటున్నారు. నిజమేనా? ఏది సంస్కృతి ఎట్లయితది స్వామి ఒక హ్మ్. జీవిని హ్మ్. ఇష్ అంటే భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నప్పుడు, హ్మ్. ఆ జీవి లోపల కూడా బాధ అనేది ఉన్నప్పుడు, హ్మ్. అది మన సంస్కృతి ఎట్లయితది? అంతటా ఈశ్వర సర్వభూతానం అంటే ప్రతి ప్రాణి లోపల హ్మ్. ఆయననే ఉందని చెప్తున్నప్పుడు, హ్మ్. మన సంస్కృతి ఎట్లయితదది? అహా! మీరు ఒక్కరు ఊరికి ఊరంతటికి మీరొక్కరే గదా ఉన్నది. ఆ! మీలాగా అట్లా మానేసినోళ్ళు ఉన్నారింకా? ఇప్పుడు కొద్దిగా మార్పొస్తున్నది సార్. కొంచెం బుద్ధి కొద్దిగా అంత కాదు గానీ కొద్దిగా మారుతున్నారు. హ్మ్. మార్పు జరుగుతున్నది. హ్మ్. అయితే ముక్క, బొక్క, హ్మ్. చుక్క హ్మ్. లేకుంటే తెలంగాణ కల్చర్ కాదు అని కొంతమంది చాలా ఖచ్చితంగా వాదిస్తున్నారు. అది మీరు తినొద్దు అంటే అది మన సంస్కృతి గాదు. ఆ! తినొద్దనేది మనం గుడులు, గోపురాలు, సంతలు, తిరునాళ్ళు, జాతరల లోపలనే ఈ మద్య మాంసాలన్నీ సాగుతూ ఉంటాయి. అవి ఆ! లేకుంటే అసలు పూజలే జరగవు తెలంగాణలో ఆ! అని కొంతమంది చెప్తున్నారు. అది సరికాదు స్వామి. ఎందుకంటే నేను నా కళ్ళతో చూసి ఎంతో హ్మ్. వేదన పడ్డ విషయంలో ఏందంటే, మామూలుగా చిన్న గాయమైతేనే చేతికి గాయమైతేనే విలవిల్లాడిపోతున్నాము. అలాంటిది దాన్ని దారుణంగా పట్టుకొని హ్మ్. కోయడము, చేయడము ప్రతి ప్రాణికి సంతానం అనేది ఉంటుంది. ఆ సంతానం ఎంత బాధపడుతుంది. ఆ సంతానము ఏ ప్రాణి లోపలైనా సరే సంతానము ఎంత ఆ కుటుంబం ఎంతో ప్రేమగా ఉంటాయి. అటాచ్‌మెంట్ అయి ఉంటాయి. దాన్ని విడదీయడమే గాకుండా దాన్ని దారుణంగా చంపడము, చంపేస్తే దాని యొక్క ప్రాణం ఎంత విలువలాడిపోతున్నది. హ్మ్. మనం చిన్నగా గాయమైతేనే తట్టుకోలేకపోతున్నాము. అసొంటిది దాన్ని అట్లా దారుణంగా చంపేసి దాన్ని అంట ఎంత బాధపడుతూ చనిపోతున్నదది. అది మనకు సరైందేనా అనేది. అది మీకు పూర్వ సంస్కారం వల్ల లోతుగా ఆలోచించారు మీరు. హ్మ్. మీకెవరు గురువు ఉపదేశం చేయకపోయినా, హ్మ్. మీరు కేవలము భగవంతుని యొక్క ఆహ్, సైగలు, హ్మ్. సైగలు బాగా లోపల అంతర్వాణి మీకు అందుకున్నారు మీరు. హ్మ్. కానీ ఎంతోమంది లక్షలు, కోట్ల మంది తెలంగాణ అనే కాదు మొత్తం హ్మ్. భారతదేశంలో హ్మ్. మాలాంటి గురువులు ఎన్ని చెప్పినా గూడా నెత్తికెక్కడం లేదు. ఆ! మనము ఇప్పుడు ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, శైవము, వైష్ణవము ఎంతమంది గురువులున్నారు. హ్మ్. అవును. అందరూ తినొద్దనే చెప్తారు. అవును. తినమని చెప్తారా? అవునవును. అయినప్పటికీ కూడా ఆ! దినదినము మాంసాహారము పెరిగిపోతుంది. తిని క్రూరంగా, నీచంగా తయారవుతున్నారు. రోగిష్ఠులవుతున్నారు. బుద్ధి రావట్లేదు. అంతే. అంతే. మన బెల్ట్ ఇంకా ఎక్కువ ఉంది స్వామి. మన బెల్ట్‌లో హ్మ్. ఆర్మూర్ ప్రాంత బెల్ట్‌లో మరి తినడం, తాగడం అని అంటే మరి డబ్బులు ఇప్పుడు బాగా ఆ! పంటలు పండించి పంట డబ్బులొచ్చేసరికి డబ్బులొస్తున్నాయి. సంస్కారం లేదు కాబట్టి అదే పనింక. చాలా బాధాకరమైన విషయం స్వామి అది. హ్మ్. అట్లా జరుగుతున్నది. హ్మ్. మరయ్యా? స్వామి. మరి దీనికి ఎట్లా పరిష్కారము? గ్రామాల లోపల మరి సత్సంగాలు జరగాలి. మన గురువుల ఉపదేశాలు వాళ్ళకు వినిపించాలి అంటే ఎలా? మీలాంటి మహాత్ముల మాలాంటి వాళ్ళం వస్తాం నాన్న. ఆ! ఏ ఊరికైనా వస్తాము. అదే. కాకపోతే ఇప్పుడు గురువులు ఉపదేశం చేస్తారు. హ్మ్. కానీ రానుపోను మనకు ఖర్చులుంటాయి. అవునవును. ఆ! అవును. ఇవన్నీ గూడా కనీసం ఆ! అన్నా ఇవ్వాలి గదా! నిజం. ఇవ్వకుంటే ఇగ నీ పిచ్చికి నువ్వేరా, అవు. నువ్వే జేసుకో అంటే అవును. ఎంతకనుంటాయి ఫండ్స్ ఉండాలి గదా! ఉండదు. మరి కనీసం అయినా సౌకర్యాలు కల్పిస్తే ఆ! మేము ఏ ఊరికన్నా వస్తాం. హ్మ్. మాకేముంది? చెప్పడానికే మేమున్నది. అంతే. అంతే. చిన్న పిల్లలు సైతం స్వామి ఇప్పుడు చూస్తున్నాం గదా! ఆ! 40 సంవత్సరాల పిల్లల్లో కూడా ఇప్పుడు తాగి తినకుండా విపరీతంగా తాగి ఆ లివర్‌లు ఖరాబయ్యి హ్మ్. ప్రాణాపాయ స్థితిలోకెళ్తున్నారు. వారంకు ఒకసారి అక్కడ 4 రోజులు ఉంటారు. ఇక్కడ 3 రోజులు ఉంటున్నారు. లివర్ డ్యామేజ్ అయిపోయి ఆ! ట్రాన్స్‌ఫర్మేషన్ చేపించుకుంటున్నారు మరిప్పుడు వాళ్ళ లివర్‌లో. పెళ్ళిళ్ళయితే భార్యలు ఊరుకుంటున్నారా? అది ఇగ ఆళ్ళకు పొద్దున పోతే రాత్రి వరకు అదే వ్యసనంలో ఉన్నారు. హ్మ్. ఒకసారి చెప్తున్నారు, 2 సార్లు చెప్తున్నారు. వినకపోయేసరికి ఏం చెప్తావు స్వామి ఆళ్ళకు? భార్యలు కాపురాలు చేస్తున్నారా మరి వాళ్ళని పట్టుకొని?
ఇక ఇట్లనే ఉన్నాడని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు పాపం వాళ్ళు కూడా చేసుకుంటా ఉన్నారు. కొంతమంది వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా. కొన్ని చోట్ల జరుగుతున్నది ఇట్లా చూస్తున్నారు, చూసి అరే వీళ్ళు మార్పు వస్తలేదని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మేము భయపడేది ఏంటంటే చిన్నపిల్లలు కూడా క్రమశిక్షణ తప్పిపోతున్నారు ఇప్పుడు. 13 సంవత్సరాల అబ్బాయి కూడా 8th 9th అబ్బాయి కూడా డిసిప్లిన్ అనేది లేకుండా పోయింది. డిసిప్లిన్ లేకుండా పోయింది అంటే అసలు. ఇప్పుడు తల్లిదండ్రి పద్ధతిగా ఉంటే పిల్లలు పద్ధతిగా ఉంటారు. వాళ్ళే తాగి తిని తందనాలు ఆడుతున్నారు. అవునా కదా? ఎందుకంటే మేము వ్యవసాయదారులము, మేము కష్టం చేసుకున్నాము అని ముసుగేసుకొని చేస్తున్నారు కదా. పిల్లలు కూడా అదే ప్రేరణ పొందుతున్నారు. గుళ్ళో పాఠశాలలో అధ్యాపకులు కూడా ఏం చెప్పడం లేదు, ఎందుకంటే మాకు అవసరం లేదు, మా పాఠం చెప్పుకోవడం అవసరం. ఇక అన్నీ సరిపోయినాయి లెక్క. తల్లిదండ్రులు కూడా కఠినంగా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. వ్యవసాయ కుటుంబాలని కాకుండా స్వామి వేరే వాళ్ళు కూడా అదే అంతా ఇదే మార్గంలో నడుస్తున్నారు. అదొక ఎట్లా అయిందంటే అది ప్రెస్టీజ్ అయిపోతున్నది. ప్రెస్టేజ్ ఇష్యూ. తాగి తినాలి, లేకపోతే వాడు వేస్ట్. సర్కిల్ అది ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు మీరు బంధువుల పెళ్ళిళ్ళకి వెళ్తారా? వెళ్తా. అక్కడ మరి ఎట్లా భోజనం ఉంటాయి, వెజ్ ఉంటుంది కదా స్వామి. వెజ్ ఉంటుంది, లేకపోతే అట్లా అలా అనిపితే తింటాము, లేకపోతే మామూలుగా వచ్చేస్తాం. ఇప్పుడు ఊళ్ళల్లో జనాలు మాలాంటి గురువులు వచ్చి ఉపదేశాలు చెప్తే వినే స్థితిలో ఉన్నారా? కనీసం విని వచ్చి కూర్చుని ఉన్నారు కొందరు, అంతా లేకుండా లేరు స్వామి, ఉన్నారు. ఇప్పుడు చాలా అంటే కొన్ని కార్యక్రమాలు అప్పుడు చాలా ఉన్నాయి కార్యక్రమాలు, కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి పల్లెటూళ్ళలో కొద్దిగా మార్పు వచ్చింది. పూర్తిగా వచ్చిందని చెప్పలేం కానీ కొద్దిగా వచ్చింది మార్పు. ఏవో వచ్చేవానికి వచ్చింది, నాని వానికి రాలేదు. అంతే.